Ayya. Did you hear about the noise made by the PowerPoint presentation done by the Hyderabad police today? అయ్యో రా ఈ బొమ్మ రావీస్ న్యూస్ ఇస్ అగైన్. సైబర్ క్రైమ్ టీమ్ ఇమ్మాడి రావిని ఫార్మల్ గా అరెస్ట్ చేసింది. ఐబొమ్మ బాపం టీవీ అన్నీ ఒకే నెట్వర్క్ అంట. కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీ ఇచ్చింది. అయ్యో తరువాత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కూడా పడింది. 3 కోట్లకు పైగా అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. అసలు ఎర్నింగ్స్ ఎంత? పోలీస్ ఇంకా చెప్పట్లేదు. According to the police time, Ravi's operations are a digital threat to the country. Piracy plus betting links, both together make a big scam, man. Cloudflare masking, mirror sites, a total of 65 websites. If the Guft blocked it, he would immediately set up a new domain. Now, US, Netherlands, Switzerland in servers. But financial trails are in crypto. Forgery, fake IDs, identity fraud also added. If the Foreigners Act is also added, the matter is serious. కన్విక్ట్ అయితే 3-7 సంవత్సరాల శిక్ష. ఈ కేస్ స్మాల్ కాదురా మంకీ, పెద్ద ర్యాకెట్. After the arrest, the service halted banner appeared on the iBomber site. Cinema lovers, ఏమైందిరా ఇది? In shock. Tollywood elders support a big blow to piracy. All celebs appreciated the police. సోషల్ మీడియా రావి మాస్టర్ మైండా లేక స్కేప్ గోటా? నెటిజన్స్ ఇన్ని ఏళ్ల తర్వాతే పట్టుకున్నారా? ఈడీ కూడా క్రిప్టో ట్రైల్స్ ఫాలో అవుతోంది. ఫేక్ పాన్, ఫేక్ డిఎల్, ఐడెంటిటీస్ అన్నీ డౌట్లో. సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టాలు. పైరసీ అంటే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కాదు, పెద్ద క్రైమ్. సో ఫ్రెండ్స్, ఐబొమ్మ రావి కేస్ ఇంకా కొనసాగుతోంది. మన మంకీ అండ్ డాంకీ పాడ్కాస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టి పెట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.